గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కీలక శాఖలు భాజపాకే. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాతవే. 12 మందికి యథాతథం. జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్యం. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయానం. మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా. బండి సంజయ్కి హోం. పెమ్మసానికి గ్రామాభివృద్ధి కమ్యూనికేషన్లు. శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు. శాఖల కేటాయింపులు పూర్తి. టెండర్ పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు? ప్రజాధనం వృధా కాదా? అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై విచారణ. ఏకోపాధ్యాయ పాఠశాలను మూసేయం. బడుల పునర్నిర్మాణానికి 2000 కోట్లు. మోదీ, చంద్రబాబు, నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో 90% అక్కడ చదివిన వారే. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. సత్వర విధి విధానాల రూపకల్పన. పూర్తి సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేయాలి. సమక్షంలో సీఎం రేవంత్. కమలం పదవుల బలం. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం. ఓట్లు, సీట్లు పెరిగిన నేపథ్యం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందంటున్న నేతలు. ఈటెల రాజేందర్కు కీలక పదవి. జూన్లోపు విచారణ పూర్తి కాదు. సాంకేతిక అంశాలపై విచారణ సాగుతుంది. త్వరలో ఆర్థిక అంశాల అవకతవకలపై దృష్టి. నష్టపరిహారంపైన ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని విషయాలు బయటికి వస్తాయి. జస్టిస్ పీసీ ఘోష్. తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా. 2 శాఖల ఆదాయం పెంచేందుకు కృషి. కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. పేదలకు మరో 3 కోట్ల ఇండ్లు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. పీఎం కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని తొలి సంతకం. ఇప్పుడు సాక్షి. పరాకాష్ఠకు విధ్వంసకాండ. ఏపీలో రెచ్చిపోయి దాడులు చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్. ఇండ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు. ఇదేమని ప్రశ్నిస్తే అత్యాయత్నాలు, కిడ్నాపులు, చిత్కబాది, బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం. వర్సిటీ వీసీలపై దౌర్జన్యం, బలవంతంగా విగ్రహాల తొలగింపు. చంద్రబాబు, లోకేష్ల లక్ష్యం అటవిక రాజ్యం. వీరిద్దరి కనుసైగా మేరకే కవ్వింపులు. సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్. సిక్కిం సీఎంగా సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. వచ్చే 20 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3 రోజులు వర్షాలు. రాష్ట్రంలో చుర్గా, నైరుతి రుతుపవనాలు. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం. ఉరుములు, ఈదురుగాలులు ఉంటాయన్న వాతావరణ శాఖ. జిహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్ డయల్. రుణమాఫీ లెక్క తీయండి. రైతుల జాబితా, రుణాల వివరాలు సిద్ధం చేయండి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రుణమాఫీ విధి విధానాలు రూపొందించండి. అవసరమైన నిధులు, ఇతర వివరాలతో ప్రణాళిక సిద్ధం చేయండి. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతులకు లబ్ధి కలిగేలా ఉండాలి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని స్పష్టీకరణ. కీలక శాఖలన్నీ బీజేపీకే. సీనియర్లకు మళ్లీ అవే శాఖలు. కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ. బండి సంజయ్కి హోంశాఖ సహాయ. పీఎం కిసాన్ నిధిపై తొలి సంతకం. 3 కోట్ల ఇండ్ల నిర్మాణం. కేబినెట్ తొలి భేటీలో నిర్ణయం. నేడే ఒడిశా బీజేఎల్పీ భేటీ. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో తదుపరి సీఎంను ఎన్నుకునేందుకు నేడు బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహిస్తున్నారు. 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరుపుతామని ఈసీ ప్రకటించింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మరో 3 కోట్ల ఇండ్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం. గ్రామాలు, పట్టణాల్లో మంజూరుకి ఆమోదం. సర్కారు బడుల్లో సెమీ రెసిడెన్షియల్. కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం. మోదీ, బాబు, నేను సర్కారు బడుల్లోనే చదువుకున్నాం. సింగిల్ టీచర్ స్కూల్ కొనసాగిస్తాం. సీఎం రేవంత్. 10వ తరగతి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాల ప్రదానం. వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికల రోజు, ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా. ఛత్తీస్గఢ్ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపై సొంత నిర్ణయాలు లేవు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలిపిన ట్రాన్స్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు. ఈ సెట్ కౌన్సిలింగ్లో గందరగోళం. నగరంలోని 6 సహాయ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన షురూ. ఫీజు బకాయిలుంటే సర్టిఫికెట్లు ఇవ్వని ప్రైవేట్ కాలేజీలు. 6వ సెమిస్టర్ మెమోలను ఇంకా జారీ చేయని టెక్నికల్ బోర్డు. పత్రాలు లేకుండా పరిశీలన. 25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం. సమ్మక్క సారలక్క ప్రాశస్త్యం శాసనాలతో మ్యూజియం.
భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి, డిపిఆర్పై సర్కారు కసరత్తు. వివరాలతో కేంద్రానికి లేఖ. పవన్కు డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. లోకేష్, నారాయణ, మనోహర్లకు బెర్తులు ఖరారు. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలు. నేడు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇప్పుడు వెలుగు. ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్. ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. తహసీల్దారు, ఆర్డీఓ లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్. లాగిన్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య. అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు సర్కారు కసరత్తు. ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత. అవినీతి వసూలు దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన. ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు. కీలక శాఖలు బీజేపీకి. రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా. 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే. సంజయ్కి హోం, కిషన్ రెడ్డికి కోల్. సర్కార్ బడి విలువ నాకు తెలుసు. సింగిల్ టీచర్ల స్కూళ్లను మూసేయం. సీఎం రేవంత్ రెడ్డి. నీట్పై సీబీఐతో విచారణ చేపట్టాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, జేఎన్యూ విద్యార్థి నేతల నిరసన. మరో హీట్ వేవ్ ముప్పు. ఉత్తర భారతాన్ని వదలని వడగాల్పులు. 3 డిగ్రీలు పెరగనున్న టెంపరేచర్. రాబోయే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఐఎండీ. ఎల్నినో గ్లోబల్ వార్మింగే కారణం. ఈ ఏడాది భారత్ను కుదిపేసిన వేడిగాలులు. 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్న నిపుణులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్. సమీక్షా సమావేశాలకు వినియోగించుకున్న సీఎం. సెక్రటరీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ మార్పులు. గత సర్కార్ అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీలు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కార్. మోదీ 3 కేవలం అదానీ, అంబానీల కోసమే. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు. విద్యపై ఖర్చులో ఎక్కువ భాగం టీచర్ల జీతాలకే. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. స్కూల్ సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తాం. ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్. గురుకులాలతో కుటుంబ బంధం బలహీనం. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం. సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేస్తాం. సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించండి. పాఠశాలల్లో సబ్జెక్టుల టీచర్ల కొరతను తీర్చండి. హై స్కూల్ నుంచి ఐఐటి, నీట్ కోచింగ్ ఇప్పించండి. రేవంత్ రెడ్డిని కోరిన వరంగల్ విద్యార్థిని భువనకృతి. పాతవరకే ప్రధాన శాఖలు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వం మంత్రులే కొనసాగింపు. కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, రామ్మోహన్కు విమానయానం, బండి సంజయ్కు హోం మంత్రిత్వ శాఖ సహాయ బాధ్యతలు. హామీలపై పైసలెట్లా? బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి. శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్. పెరిగే పద్దులపై రాష్ట్ర ఉన్నతాధికారులు మల్లగుల్లాలు. సంక్షేమ బడ్జెట్కు అదనంగా పీఆర్సీ, పెన్షన్ పెంపు. వ్యవసాయ శాఖకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి. బడ్జెట్పై రైతు భరోసా, 500 బోనస్ ప్రభావం. రుణమాఫీకి నిధుల సర్దుబాటు సవాలే. కండువా కప్పుకుంటేనే కరెంట్ కనెక్షన్, కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి. బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు. పోడు రైతుల నుంచి 3 లక్షల వసూలు. సొంత పార్టీ నాయకుల ఆగడాలపై కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఆవేదన. వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్న పోస్ట్. కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్. విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన. కంపెనీలకు అనుమతులు నిలిపివేయాలని నిర్ణయం. మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారుల చర్చలు. మహిళలపై బీజేపీ నేతల లైంగిక వేధింపులు. అమిత్ మాల్వియా దారుణాలకు లెక్కే లేదు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు శంతను సిన్హా ఆరోపణ. లీగల్ నోటీస్ పంపిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్. ఒత్తులకు లొంగే ప్రసక్తి లేదని సిన్హా స్పష్టీకరణ. ఆరోపణలపై దర్యాప్తు కాంగ్రెస్ డిమాండ్. నీట్ అక్రమాలపై విద్యార్థుల గర్జన. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన. నీట్ 2024ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్. నీట్ పరీక్షను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి కమిటీ సిఫార్సు. కరెంట్ పోల్ వేస్తారా, చావమంటారా? వైర్లు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదు. సరిచేయకుంటే 10,000 అడుగుతున్నారు. సెస్ కార్యాలయం ఎదుట రైతు ఆందోళన.